మీరు కారు కొనడానికి వెళ్ళారు. అతను ఏమంటున్నాడంటే, సార్ వారంలో ఒకరోజు మాత్రమే బ్రేకులు పడతాయి సార్ దీనికి, మిగతా రోజుల్లో బ్రేకులు పడవు సార్ అంటే, భలే కారు నేను పట్టుకెళ్తాను అంటారా మీరు? కొంటారండి? కొనరు. సరే మారుద్దాం. సార్ ఈ బైక్ కావచ్చు, ఈ కారు కావచ్చు, ప్రత్యేకత ఏమిటంటే వారంలో 6 రోజులు బ్రేకులు పడతాయి సార్, కానీ ఏదో ఒక రోజు మాత్రం బ్రేకులు పడవు సార్ అన్నారు. కొంటారా? మాట్లాడరే, కొనరు. సరే సార్ ఈ కారు కావచ్చు, ఈ బైక్ కావచ్చు, 7 రోజులు కూడా బ్రేకులు పడతాయి, కానీ ఈ 7 రోజుల్లో ఏదో ఒక పూట మాత్రమే బ్రేకులు పడవు అన్నారు అనుకోండి, కొంటారా? చెప్పండి. కొండరంట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సార్ ఈ బైక్ కావచ్చు, ఈ కారు కావచ్చు, 7 రోజులు బ్రేకులు పడతాయి, అన్ని పూటలు బ్రేకులు పడతాయి, కానీ ఈ 7 రోజుల్లో ఏదో ఒక రోజు, ఒక గంట సేపు మాత్రం, ఇప్పుడు ఎంతసేపు? ఒక్క గంట సేపు మాత్రమే బ్రేకులు పడవు, కానీ ఆ గంట సేపు ఎప్పుడు తెలియదు అన్నారే అనుకోండి, కారు కొంటారా? కొనరా? ₹1,00,000 కారు, ₹1,00,000 బైకు 50,000కే ఇస్తారు, కానీ ఒక గంట సేపు మాత్రం వారంలో బ్రేకులు పడవు, కొంటారా? కొనరా? సరేనండి. చివరికి మాట, 7 రోజులు బ్రేకులు పడతాయి, అన్ని గంటలు బ్రేకులు పడతాయి, కానీ ఈ 7 రోజుల్లో ఏదో ఒక 10 నిమిషాలు మాత్రం బ్రేకులు పడవండి ఈ కారుకి కానీ ఈ బైక్ కానీ అన్నారు అనుకోండి, కొంటారా? అయినా కొనరా? ఎందుకని? 7 రోజులు బ్రేకులు పడినా, 7 రోజుల్లో ప్రతి గంట బ్రేకులు పడినా, 10 నిమిషాలు బ్రేకులు పడకపోయినా సరే ఆ కారుని నువ్వు నమ్మడానికి వీలు లేదు. ఎందుకని? అది చాలా ప్రమాదకరమైన కారు. సంగమా, 7 రోజులు నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నా, 7 రోజుల్లో ఒక రోజు నువ్వు దేవునికి దూరం అయిపోయినా నువ్వు నమ్మకస్తుడివి కాదు. 7 రోజులు దేవుని దగ్గరగా ఉండి, కానీ 7 రోజులు ఏదో ఒక గంట సేపు మాత్రం నువ్వు పాపంలో పడిపోయేవాడు అయితే అయినా నేను నమ్మడానికి వీలు లేదు. 7 రోజులు నమ్మకంగా ఉండి, ప్రతి గంట నమ్మకంగా ఉండి, ఏదో ఒక 10 నిమిషాలు మాత్రం ఏదో ఒక విషయంలో పడిపోతున్నావు, నమ్మచ్చా నిన్ను? ఇప్పుడు చెప్పండి, నమ్మచ్చా? నమ్మడానికి వీలు లేదు. మీకు ఏ బైక్ కావాలి? ఏ కారు కావాలి? ఎప్పుడు నువ్వు బ్రేక్ వేస్తే అప్పుడు బ్రేక్ పడే కారు కావాలి, బ్రేక్ పడే బైక్ కావాలి. దానికి నువ్వు వెలబెడతావు, దాన్ని వెలబెట్టి కొనుక్కుంటావు. సహోదరులు 10,000 పెట్టి కొనేది, 20,000 పెట్టి కొనేది, 30,000 పెట్టి కొనేది, 50,000 పెట్టి కొనేది, ₹1,00,000 పెట్టుకునే బైక్ కావచ్చు, లేదా 4 లక్షలు పెట్టుకొని కారు కావచ్చు. నీకున్న ఆశ ఏమిటి? ఎప్పుడు నీ బ్రేక్ వేస్తే అప్పుడు బ్రేక్ అవ్వాలి, బ్రేక్ పడాలి. విను తమ్ముడు, చెల్లి, సహోదరులు, యేసయ్య నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తాన్ని చెందించి వెలపెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. కారణం ఏంటి తెలుసా? వారానికి ఒకసారి కుదురుగా ఉంటావని కాదు, లేక 6 రోజులు కుదురుగా ఉండి ఒక రోజు మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తావని కాదు, లేదు 7 రోజులు కుదురుగా ఉండి ఏదో ఒక గంట సేపు మాత్రం ఏదో పాపంలో పడతావని కాదు. యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టింది 7 రోజుల్లో ప్రతి గంట, ప్రతి నిమిషము నువ్వు నేను పరిశుద్ధంగా జీవించాలి అనే యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం